జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఝాడా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను జనసేన నాయకుడు పేట చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ శ్రవణ్ కుమార్ ఝాడా తాను అంబేద్కర్ వాదినని, రాజ్యాంగం నియమాలను పాటిస్తానని చెప్పుకుంటూనే ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా హేళనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది అంబేద్కర్ సిద్ధాంతాలకు, భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అన్నారు. శ్రవణ్ కుమార్ ఝాడా తన వ్యాఖ్యలను మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేట చిరంజీవి హెచ్చరించారు. మీరు ఒక న్యాయమూర్తి అనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే మీకు గౌరవం దక్కుతుంది. అలా కాకుండా నోటి దురుసుగా మాట్లాడితే మీకే నష్టమని చిరంజీవి సూచించారు. మాట్లాడుతూ మనిషిని కించపరచడము, అవమానించడము, హేళన చేయడము, నేనే గొప్పని చెప్పుకుంటూ కొత్తగా ఇంకొకటి అన్నమాట. అదేమంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాల కోసమే నేను పనిచేస్తున్నాను, ఆయన ఆశయాలనే ఈ భారతదేశం మొత్తం నేను ఉంచాలనుకున్నాను అని అబద్ధాలు చెప్పి జనాల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రిటైర్డ్ జడ్జి, నెక్స్ట్ ప్రస్తుతం మన హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు. ఈయన ఈ మధ్యలో చాలా సందర్భాల్లో చాలా మీడియాల్లో పవన్ కళ్యాణ్ గారిని 10th క్లాస్ వరకు చదువుకున్నారు కిండల్గా, ఆ 2 లక్షల పుస్తకాలు చదివినాడు ఆయన, నేను చదవలేదు. తర్వాత ఆయనే ఉప ముఖ్యమంత్రి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని పిలవడము, కొన్ని సందర్భాల్లో కొంతమందిని వాడుయుడు అనడము, ఇట్లంతా మాట్లాడుతూ ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అంబేద్కర్ గారి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాను, అంబేద్కర్ గారి ఆశయాల కోసమే నేను పనిచేస్తున్నాను, నేను అందుకే జై భీమ్ రావ్ భారత పార్టీ పెట్టినానని మీరు అన్నారు కదా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏమంటే, అంబేద్కర్ గారు ఆయన బాధపడ్డటువంటి విషయాలు ఏంటంటే, ఎక్కడైనా నీళ్ళు తాగేదానికి వెళ్తే అతనికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఎక్కడికైనా బాడీకి ఇల్లు ఏమైనా తీసుకున్నామంటే అక్కడ ఉండిచ్చేవాళ్ళు కాదు, స్కూల్లో పోయి చదువుకుందామంటే చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇట్లా అనేక అవమానాలు పడి, అనేక ఇబ్బందులు పడి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి అయినాడు ఆయన. ఎందుకంటే ఈ విధంగా ఎవరు కష్టాలు పడకూడదు, అవమానం పడకూడదు, ఎవరు కూడా ఒకరి దగ్గర నుంచి కిచ్చపరచకూడదు అనేసి అంత మంచి వ్యక్తి ఫోటో పెట్టుకొని, అంత మంచి గొప్ప వ్యక్తి పార్టీ పేరు మీరు పెట్టుకొని మీరు చేస్తుండేది ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు 10 చదివినారు, చదవలేదు నాకు తెలియదని కిండల్గా మాట్లాడతారు. 2 లక్షల పుస్తకాలు చదివినాడంటే కిండల్గా మాట్లాడతారు. అసలు చదువు సంధ్యలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఎట్లయినారు అని కిండల్గా మాట్లాడతారు. అంటే మీరు చదువుకున్నారు కదా. సరే, మీరు చదువుకున్నప్పుడు తుఫానులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, కరోనా టైము, అదేవిధంగా వచ్చేసి ఉద్దానం కావచ్చు, అదేవిధంగా రక్తహీనత సమస్యలు కావచ్చు, గిరిజనుల సమస్యలు కావచ్చు, దళితుల సమస్యలు కావచ్చు, కౌలు రైతుల సమస్యలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆర్టిస్టుల సమస్యలు కావచ్చు, ఇవంతా వచ్చినప్పుడు లక్షలు కోట్లు డబ్బు అందరికి పంచిపెట్టారు ఆయన. మరి మీరు చదివారు కదా, మీరేం పంచిపెట్టినారు? మీ లైఫ్ స్టైల్లో, మీ హిస్టరీలో మీరు ఏ దళితులకైనా కూడా సరే, ఏ గిరిజనులకైనా కూడా మీరు ఎక్కడైనా కూడా ఏమైనా హెల్ప్ చేసినట్లు ఏమైనా రికార్డు ఉందా? ఎక్కడా లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, 28 రాష్ట్రాలు, ఈ 28 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం పొందినటువంటి రాష్ట్రమే లేదు. ప్రతి ఒక్క రాష్ట్రం ఆయన దగ్గర సహాయం పొందే అతను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. 2019లో వచ్చిన కరోనా టైంలో జనసేన పార్టీలో ఉండేవాళ్ళు ఎంతవరకు పనిచేశారు నాయకులు అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. అసలు అప్పుడు మీరు ఆడున్నారు కూడా ఎవరికి తెలియదు. మీరు మరి ఫోకస్ అవ్వడానికి చేస్తున్నారా, లేదంటే వేరే దానికోసం చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ అనేది రావట్లేదు. అంటే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉందంటే, మీరు నార్మల్గా ఒక సాధారణ వ్యక్తిగానే అయ్యే పని అయితే
అసలు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు ఒక జడ్జిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి, అదేవిధంగా ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్గా ఉండి కూడా అనుచిత వాక్యాలు చేయడము, నోటుకొచ్చింది మాట్లాడడము, బూట్లు నాకే పదాలు మాట్లాడడము, ఏవో మాట్లాడేస్తూ ఉంటారు మీరు. అసలు ఇవన్నీ భారత రాజ్యాంగంలో ఈ విధంగా మాట్లాడమని ఎక్కడా చెప్పలా. మీరు మాట ముందు ఇదేగా చెప్తున్నారు. భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండేది మీరు, మరి ఎవరు కాదు. అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, దేశంలో ఉండేటువంటి ప్రజల పట్ల సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా సరే, చదువుతో పని లేదు, ఒక సామాజిక ఉండేటువంటి ఒక బాధ్యతతో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సామాజిక బాధ్యత ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక